ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. నా స్కూల్ టుగెదర్ ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అవుతుండే. ఇది 10 years బ్యాక్ మేము 3 years ఇట్లా వాక్ చేసుకుంటా రోడ్కి వెళ్ళి బస్ ఎక్కి బస్ కోసం వెయిట్ చేసుడు, ఆడ బస్ రాకపోతే మళ్ళీ బస్ స్టాండ్ పోడు. ఎన్నో మెమరీస్ ఉన్నాయి. నా ఫ్రెండ్స్ గుంపు గుంపు నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. ఇప్పుడు నేను ఒక్కదాన్ని నడుచుకుంటా నా స్కూల్కి వెళ్తున్నా. లైఫ్ ఆల్వేస్ చేంజ్. మా స్కూల్ కలర్ చేంజ్ చేశారు అబ్బా. మేము ఉన్నప్పుడు ఆరెంజ్, డార్క్ ఆరెంజ్, లైట్ ఆరెంజ్ ఉండే. అప్పుడు సూపర్. ఇంకా మా మండల్లో ఇదే పెద్ద స్కూల్, మాకు సీట్స్ వచ్చినాయి. మస్తు ఎంజాయ్ చేసి ఉండే. ఇంకా ఈ చుట్టూ గోడ ఇవన్నీ ఏం లేవు. మేము వచ్చినప్పుడే ఇంకా కన్స్ట్రక్షన్ కొంచెం కొంచెం అవుతూ ఉండే, కానీ బాగా డెవలప్ చేశారు. ఎట్లా ఆడుకునేది తెలుసా? ఇంటర్ వాళ్ళు కూడా ఉండే, +1 +2 కూడా ఉండే మా అప్పుడు. వాళ్ళతోటి మాకు కాంపిటీషన్స్ ఎవ్రీథింగ్ ఉండే అనమాట. ఎందుకో కొంచెం టెన్షన్ అవుతుంది నా స్కూల్కి నేను వెళ్ళడానికి. 10 years తర్వాత ఈరోజు అందరిని, మా టీచర్స్ని, నా ఫ్రెండ్స్ని కలవబోతున్నా. బాగా చేశారు. నేను కూడా చూడక చాలా డేస్ అయిపోయింది. ఐమ్ జస్ట్ ఎంటరింగ్. ఓకే, దిస్ ఈజ్ ఎంట్రన్స్ అనమాట. ఇది లోపలికి రాగానే అప్పుడు చెట్లు లేకుండే, ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లు. ఇదంతా మేము ఫుల్ ఘోరంగా ఆడుకునేది అనమాట. మీకు లోపల చూపిస్తుంది. ఇట్లా తీయకి మొత్తం అర్థమైంది బ్లాగ్. ఓకే, ఇది మేము ఇక్కడ రంగోలీ పోటీస్ ఇంకా అలా ఉంటే మేము అన్నీ ఇక్కడే చేసేది. మేము దాంట్లో ఫస్ట్ ఉంటుంది వేయడం. ఇంకా మేము ఏమైనా అవార్డ్స్ లైక్ మంచిగా క్లాస్ ఫస్ట్ అది వస్తే మాకు ఇక్కడ డిస్ప్లే చేసేది అనమాట. ఇంకా ఈటు చూపిస్తారండి. ఇది మాకు లేడీస్ స్టాఫ్ రూమ్ అనమాట. మా మేడం వాళ్ళకి మాకు కాదు. అడ్డం తిప్పకి, అస్సలే తిప్పకు. ఓకే, ఇక్కడ ఉంది టీచర్స్. ఇక్కడ కూర్చునేది మేము ప్రతిసారి బుక్స్ పట్టుకొని వచ్చి మేడం కరెక్షన్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా తప్పు చేసినా మేడం పిలిచి ఇక్కడికి మాట్లాడి మా కరెక్షన్స్ అన్ని సెట్ చేసేది టీచర్స్ ఇక్కడికి వచ్చి. దాన్ని నెక్స్ట్ అప్పుడు ఈ బొమ్మలు లేదు, ఇది చూసుకోవచ్చు. ఇవన్నీ వేసారు. ఇది మీకు గుర్తుందా, మిడ్ డే మీల్ స్టోర్ రూమ్ అని ఇప్పుడు ఉంది, కానీ అంతకుముందు బాగా చదివే వాళ్ళని 10th classలో ఇంట్లో బంధించి చదివించారు. అండ్ ఈ ప్రిన్సిపల్ సార్ రూము మేము ఉన్నప్పుడు మాకు చదివించారు ఉంటే ఇది క్లోజ్ చేసింది చూపిద్దామంటే సండే కాబట్టి. అండ్ ఇది 10th class ఏ. ఇంకా ఎండింగ్ వెళ్ళేటప్పుడు మాకు ఇది చాలా స్పెషల్. అయ్యో దూరం చూడబెట్టి 10th A సెక్షన్. ఓన్లీ ఇక్కడ ఇప్పుడు 2 rows ఉన్నాయి, కానీ మేము ఉన్నప్పుడు 3 rows ఉండే. ఇటు 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 మొత్తం ఫుల్ ప్యాక్డ్ 80 members ఉండే. ఇక్కడ డ్రాయింగ్స్ ఇంకా చార్ట్స్ చూడండి. ఇప్పుడు అంతా నార్మల్ ఉన్నాయి, కానీ మేము అప్పట్లో చాలా బ్యూటిఫుల్ వేసేది. నా చార్ట్స్ కూడా ఉండే దీనిపైన. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. నెక్స్ట్ ఇది జస్ట్ నార్మల్గా ఉండేది. ఇది మా జనరల్ స్టాఫ్ రూమ్ పెట్టారు, కానీ ఇది స్టాఫ్ రూమ్ కాదు. అప్పుడు మాకు 10th B సెక్షన్ ఉండేది. చాలా తక్కువ ఇట్లా కన్జెక్టెడ్ ఉండేది, బట్ మేము మస్తు ఎంజాయ్ చేసినాము. ఇక్కడే చాలా మెమరీస్ ఉన్నాయి మాకు. ఎంత చిట్ చాటింగ్ మా B సెక్షన్ అయితే అబ్బా, ఫుల్ కోతులు, కానీ చాలా బాగుంది. నెక్స్ట్ ఇదంతా కారిడార్స్ అనమాట. మమ్మల్ని ఇక్కడే కూర్చోపెట్టి ఎగ్జామ్స్ పెట్టేది. మొత్తం ఎట్లా చేసేది అంటే కాపీ మస్తు కాపీ చేసేది. అటు ఇటు చూసుకుంటా టీచర్ ఊకే రౌండ్ చేసేది. ఇది కెమిస్ట్రీ ల్యాబ్. అప్పుడు మాకు 2nd year వాళ్ళు ఉండే ఇక్కడ. అండ్ ఇదంతా అటు బాయ్స్ వాష్రూమ్ ఉంటుంది, ఇదంతా గర్ల్స్ అట్లా చూపిస్తా. ఇటు పైకి వెళ్తే మనకి ఇంటర్మీడియట్ ఉంటారు, బట్ మేము
ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ లేం కాబట్టి ఇది ఇప్పుడు ఇట్లా పోయింది. కానీ మేము వచ్చినప్పుడు చాలా కొత్త కన్స్ట్రక్షన్ ఇది, చాలా బ్యూటిఫుల్ ఉండే. మళ్ళీ ఈ చెట్లన్నీ ఏమీ లేవు, బట్ ఇప్పుడే వచ్చాయి. హాయ్ బొమ్మాయి అంకుల్, హాయ్ చెప్పండి. ఇటు వచ్చి బ్లాగ్ చేసుకున్నాను. పర్లేదు, హాయ్ చెప్పు. బొమ్మాయి అంకుల్ చాలా ఫేమస్, అప్పటి నుంచి ఉన్నాము ఇక్కడ అటెండర్గా వర్క్ చేస్తున్నారు. అప్పుడు ఎట్లున్నారో ఇప్పుడు అట్లానే ఉన్నారు. యా నెక్స్ట్ ఇక్కడ కూడా మాకు 9th క్లాస్ ఏమో ఇక్కడ ఉండే, అది 8th క్లాస్. సో ఆల్మోస్ట్ అన్ని క్లాస్ రూమ్స్లో తిరిగాము అనమాట మేము. ఇప్పుడు ఈ బైపీసీ సెకండ్ ఇయర్ పెట్టారు. ఇది గర్ల్స్ టాయిలెట్. మేము ఇక్కడికి రావడానికి ఇట్లా రావచ్చు కదా, మేము అట్లా రాము. క్లాస్ బాగా కొట్టడానికి అదంతా తిరిగి ఎటు లాంగ్ డిస్టెన్స్ వస్తే అటు వచ్చేది. సో ఇట్లా ఆల్ ఓవర్ మా స్కూల్ అనమాట. చాలా మెమరీస్ ఉన్నాయి. ఎవరైతే రాలేదో మీరు కుళ్ళుకోవాలి చూసి ఈ వీడియోని. ఇక్కడ మొత్తం ఇట్లా డంప్ అయిపోయింది, కానీ అప్పుడు చాలా బ్యూటిఫుల్ ఉండే మా స్కూల్. ఇది 8th. సో ఇది మా చిన్ని ప్రపంచం దిగ ఇట్లా చెప్పేసి. ఇవన్నీ చెట్లు, మేము ఉన్నప్పుడు చెట్లు లేవా. ఈ చెట్టు ఏంటి ఇంత 10 సంవత్సరాల్లో ఈ చెట్టు ఇంతలా పెరిగిపోయింది. నాకు అసలు హగ్గు కూడా వస్తలేదు చెట్టు. ఇది 10 సంవత్సరాల వృక్షాలు అనమాట. ఇవి మనకి పర్టికులర్ క్లాస్ రూమ్ ఉండేనా మాన్సా? ఊరికే చేంజ్ చేసేది. మన ఈ గ్రౌండ్ ఏంటి? స్టడీ అవర్స్ గ్రౌండ్, చిట్ చాట్ గ్రౌండ్స్, స్టోన్స్ ఇసిరేసుకునే గ్రౌండ్, పేపర్స్ ఇసిరేసుకునే గ్రౌండ్. ఇట్లా కూర్చోబెట్టేది అందరిది కదా. ఇదే మా గ్రౌండ్. అప్పుడు ఇంకా చెట్లు లేవు, ఇప్పుడు చాలా బాగున్నాయి. ఇంకా ఇవి మేమే పెట్టిన చెట్లు గాయస్. ఇంత పెద్దగా అయిపోయినాయి. సో హ్యాపీ అనమాట, మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇలాంటి. మళ్ళీ వాళ్ళు వస్తున్నారు. ఇగో మేము సెట్ చేసుకున్నాం ఇవంతా. ఇప్పుడు వచ్చే వాళ్ళకి రీయూనియన్ అండ్ వెల్కమ్ టు అవర్ బ్యాచ్. ఇవన్నీ ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి అనమాట చెట్లు. ఇక్కడ ట్యాప్ అంతా ముందు లేదు, మరి ఇప్పుడు పెట్టారు. అండ్ ఈ వృక్షాలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి కదా. ఇట్లనే ఆడుకునేది పిచ్చి ఆటలు, కోతి పనులు. అందరూ చూడండి, ఎవరెవరు రాలేదో మీరు చాలా మిస్ అవ్వండి. ఓకే, సుత్తే తిప్పి కొట్టాలి. తిప్పు. సలీం సార్ అండ్ మీ అందరికీ ఒక విషయం ఏంటంటే, నేను ప్రీవియస్ ఇంత ముందుకు పక్కనే ఉన్న జవహర్ నగర్ మోడల్ స్కూల్లోనే ఫిజిక్స్ పీజీటీగా వర్క్ చేశాను. అండ్ చాలా సింగింగ్ ఉన్నాయి ఈ స్కూల్ టీచర్స్తో కానీ, నిజాం సార్ అండ్ సలీం సార్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నో. అండ్ ఇప్పుడే మన న్యూలీ ఎలక్టెడ్ సర్పంచ్ గారు చెప్పారు సింగర గుట్టపల్లి అని. నేను BBS. Paparazzi, Jerry
secret location. నాకు డ్యూటీ అందుకే స్కూల్లో చిన్న వీడు నాకు మెసేజ్ చేస్తాడు అవునా చాలా సిన్సియర్ వాళ్ళు నాకే తెలియదు కొట్టాడు కూడా లిటరల్లీ దాంట్లో నువ్వు కూడా ఉన్నావు కదా చందు నేను చెప్తున్నా ఏంటంటే మనకి వెంద్రోపేటలో పెట్టినప్పుడు క్లాస్ బ్రేక్ చేయడం తర్వాత ఏడికి వచ్చేసి గోడలు దూకడం స్కూల్ తప్పేయడం ఏం చేయాలో A to Z ప్రతి ఒక్కటి చేశాను బట్ ఐ హావ్ లర్న్ రియల్లీ వెరీ గుడ్ థింగ్స్ ఇన్ దిస్ స్కూల్ ఐ వాస్ రియల్లీ ప్లేస్డ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ టీచర్స్ కి నేను వాళ్ళ ముందు ఉండి మాట్లాడడం అనేది పెద్ద థింగ్ అండ్ ఎప్పుడు నేను థ్యాంక్ యూ చెప్పడం నేను కాదు మనం అందరం మన బాధ్యత ఎందుకంటే వాళ్ళ దగ్గర నేర్చుకున్న వాల్యూస్ ఎథిక్స్ ఎమోషన్స్ మనం తప్పులు చేస్తే ప్రతిసారి కరెక్ట్ చేశారు అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ నుంచే నేర్చుకున్నాము లైఫ్లో ఎట్లా లీడ్ చేయాలి అనేది ఇక్కడ నుంచి మనకి పిల్లర్ పడింది సో వీటి అన్ని సో మచ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్ అన్నట్టు అండ్ ఐ రిక్వెస్ట్ ప్రియాంక మేడమ్స్ కి సార్స్ కి స్టూడెంట్ నేను చాలా ఫస్ట్ మైక్ పట్టుకోవాలంటే వస్తుంది ఫ్లిప్కార్ట్ టీమ్ లీడర్ రారా బాబు యాక్చువల్లీ లాస్ట్ టైం నేను నాకు అర్థం కాకపోయింది కానీ తోటి సో నైన్త్ ఇక్కడ నైన్త్ అనిపించింది బట్ ఐ ఎంజాయ్ లాట్ సార్ 2 నిమిషాలు ఆలోచించారు కళ్యాణ్ గారు వాడు నేను ఇద్దరం కలిసి వచ్చేది తోటి ఉపాధ్యాయులు పద్మ మేడం రమా మేడం ధనలక్ష్మి మేడం అలాగే నాగేంద్ర మేడం సంధ్యా మేడం అలా వస్త్రాలు లేకపోవచ్చు నేను మాత్రం ఎప్పుడు క్లాసులలో చుట్టూ తిరిగి అల్లరి చేసే పిల్లలే మమ్మల్ని ఇంత బాగా గుర్తుపెట్టుకొని మై ఫస్ట్ లెసన్ ఐ స్టార్టెడ్ విత్ యూ ఇన్ దిస్ క్లాస్ రూమ్ సుమంత్ గుర్తుపెట్టుకున్నాడు ఓకే దట్ ఆపోజిట్ క్లాస్ రూమ్ ఐ స్టార్టెడ్ విత్ రోజెస్ ఆఫ్ మై గార్డెన్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ నో ప్రాబ్లం టైం అయిపోయినా పర్లేదు కంటిన్యూ పని చేసుకొని సార్ నాకు మంత్లీ 25,000 వస్తుందని అంటే చాలు అదే జీవితం అంటేనే అది అండ్ మై సెల్ఫ్ అండ్ ప్రజెంట్ అవర్ స్కూల్